హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే. గర్ల్ ఫ్రెండ్ రిలీజ్కి రెడీగా ఉంది. మామూలుగా అయితే ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ రిలాక్స్ అయిపోతారు. ఎందుకంటే థియేటర్కి రప్పించే స్టామినా వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఒక స్టార్ హీరోయిన్ చూసి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ ఒక స్టార్ హీరోయిన్తో సినిమా తీసి కూడా రిలాక్స్గా ఉండొచ్చా? రిలాక్స్ ఉండొచ్చు అండి. అది హీరోయిన్ అని కాదు, కానీ సినిమా బాగా వస్తే రిలాక్స్ ఉండొచ్చు. ఆ కథ మీద మనకు నమ్మకం ఉంటే విన్నప్పుడు కథ, చూసినప్పుడు స్క్రీన్ మీద పే ఆఫ్ అవుతే హ్యాపీగా రిలాక్స్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే స్టార్ హీరో అని కానీ మనం ఫ్యాన్స్ చూసుకుంటారు కదా అన్న భరోసా ఒకటి ఉంటుంది. కానీ హీరోయిన్ వరకు వచ్చేసరికి ఆ గ్యారంటీ అయితే ఉండదు కదా. డైరెక్ట్గా హీరోతో చేసుకుంటే బెటర్ కదా అన్న ఫీలింగ్స్ వస్తుంటాయా ఒక ప్రొడ్యూసర్గా మధ్యలో? అలా ఏం లేదండి. అంటే అన్ని కథలు అలా దొరకవు కదా. కొన్ని మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేయాలి కదా. చాలా మంది ప్రొడ్యూసర్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాస్ అంటే భయపడుతుంటారండి. అవును, చాలా కథలు ఆగిపోవడానికి కారణం అదే. కానీ మీరు ఏ గట్ ఫీలింగ్తో ఈ సినిమా ఓకే చేస్తారు? అంటే ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదండి. ఇది యాక్చువల్లీ ఒక కాలేజ్ బేస్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. రష్మిక గారిని చూస్ చేసుకోవడానికి ఏంటంటే పర్ఫార్మెన్స్ అండి. ఈ క్యారెక్టరు ఇలాంటి స్టార్ పర్ఫార్మర్ చేస్తే ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది అనే పాయింట్లో రష్మిక గారి దగ్గరికి మేము అప్రోచ్ అయ్యాం. ఆవిడ కూడా అదే కనెక్ట్ అయ్యి చేసుకున్నారు. ఇది అంటే ఇదేదో అమ్మాయి సెంట్రిక్ ఉన్న కథ, అమ్మాయి చుట్టూ తిరుగుతున్న కథ అనేది ఆ యాంగిల్ ఎప్పుడు లేదండి. ఇది మామూలుగా ఒక లవ్ స్టోరీ యాంగిల్లోనే చూసి చేసుకున్నాం. ఇంకా రష్మిక గారు మాకు యాడెడ్ ఫ్యాక్టర్. ఆవిడ లాంటి స్టార్ ఇది చేయడం వల్ల సినిమాకి ఇంకా బెటర్ ప్లేస్మెంట్, బెటర్గా ఎలివేట్ అవుతుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, అంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, రష్మిక గారికి ఖచ్చితంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పేసి బల్లగుద్ది మరి చెప్తున్నారు. అరవింద్ గారు కూడా స్టేజ్ మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు కూడా అలాగే అనిపించిందా? 100%. ఈ సినిమాకి డైరెక్టర్కి, రష్మిక గారికి ఇద్దరికి నేషనల్ అవార్డు వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే వాళ్ళు రష్మిక గారి గురించి మాట్లాడితే రష్మిక గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. ఆవిడ అన్ని సినిమాలు బాగా చేశారు, బట్ ఇది ఆవిడ భుజాల మీద సినిమాని లేపారండి. ఆవిడ కాబట్టి ఈ సినిమా ఈ స్టేజ్కి వచ్చిందండి. సో డెఫినెట్లీ ఆవిడకి ఆ రికగ్నేషన్ నేషనల్ అవార్డు రూపంలో వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. చీలా సావు చూసిన తర్వాత తనలో ఇంత మంచి డైరెక్టర్ ఉన్నాడా అని అందరికీ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. కాకపోతే ఆ తర్వాత వచ్చిన మన్మధుడు 2 చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. రాహుల్ మీద నమ్మకంతో థియేటర్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు ఈ హిట్ ఫ్లాప్ దాన్ని బేరీజ్ చేసుకోవడం ఉంటాయండి మీకు? అంటే చీలా సావు సినిమా రాహుల్ బాగా తీశాడండి. ఆ రోజు ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే, ఆ సినిమా మేకింగ్ రాహుల్ చాలా బాగా తీశాడు. అంటే మీరు అన్నట్టు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ఒకటి వచ్చాడు అనే పాయింట్లో చాలా బాగా తీశారు. మన్మధుడు 2 నాకు తెలిసి అది రాహుల్ కథ కాదు, అది ఒక ఫ్రెంచ్ రీమేక్ కథ. అది ఆ టీం కలెక్టివ్గా తీసుకున్న డిసిషన్ అండి. అందులో ఉన్న థింగ్స్, అంటే దానికి మన్మధుడు 2 అని టైటిల్ పెట్టాలనుకున్న దానికి సంబంధించిన అన్నీ అక్కడ టీం వర్క్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్స్ వర్క్. సో నేను మన్మధుడు 2 నన్ను ఏం ఎఫెక్ట్ చేయలేదు. అంటే రాహుల్ని జడ్జ్ చేయడానికి అసలు నా మైండ్లో కూడా లేదు. సో నేను చీలా సావుని మైండ్లో పెట్టుకొనే రాహుల్ మీద నమ్మకంతో ముందుకు వచ్చాను. మామూలుగా అయితే మీ దగ్గరికి కథ చెప్పడానికి డైరెక్టర్లు వస్తే కేవలం ఆ కథ వరకే ఆలోచిస్తారా, లేదంటే అతని బ్యాక్డ్రాప్ ఏంటి, అతను ఏం తీసాడు, చెప్పిన కథని సినిమాగా తీయగలదా లేదా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి? ఫస్ట్ కథ చూస్తానండి. కథ 90% కథలు హుక్ అవ్వండి, మనకి 10% హుక్ అవుతాయి. హుక్ అయిన తర్వాత మీరు అన్న నెక్స్ట్ థింగ్స్ యాడ్ అవుతాయండి. తను తీయగలుగుతాడా లేదా, తను ఆల్రెడీ ప్రీవియస్ సినిమా తీస్తే కొన్ని ఆడకపోవచ్చు, బట్ అది ఎందుకు ఆడలేదు, తన వర్క్ తను ఎలా చేశాడు, తను ఎలా హ్యాండిల్ చేశాడు, ఇవన్నీ చూసి ముందుకెళ్తాం. డెబ్యూటెంట్ అయితే ఎక్కువ వరకు మన బిలీఫ్ మీదే వెళ్తామండి. అంటే తను తీయగలడు అనే నమ్మకం మనకి ఏర్పడితే ముందుకెళ్ళిపోవడం. హీరోలు ఒక్కొక్క సినిమాకే స్టిక్ ఆన్ అవుతూ చేస్తుంటారు. ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమా, ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమా, ఇలా చేస్తుంటారు. కానీ రష్మిక లాంటి ఒక స్టార్ హీరోయిన్
ఒకే సినిమాకి లాట్గా డేట్లు ఇవ్వడం చాలా కష్టం. చాలా సినిమాలు చేసుకుంటూ మధ్యలో గర్ల్ ఫ్రెండ్కి డేట్లు అలాట్ చేయడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల ప్రొడక్షన్లో కానీ మీకేమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారు? ఇబ్బందులు ఏం లేదండి. అంటే ఆవిడ చాలా కోఆపరేట్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి మాకు డేట్స్ ఇచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంకా రిగ్రెట్ ఏం లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే సండే రోజు డేట్ ఇచ్చారు అంటే అరే మనకు డబుల్ కాల్ షీట్ పడుతుందని మనం అనుకుంటాం. బట్ ఆవిడ సండే కూడా బ్రేక్ తీసుకోకుండా మనకు డేట్ ఇచ్చారనేది ఇంకొక పర్స్పెక్టివ్. అండ్ మాకున్న లొకేషన్ కూడా కాలేజ్ లొకేషన్. మా సినిమా మొత్తం 95% కాలేజే. సో కాలేజ్లో కూడా ఎవరు వీక్ డేస్లో ఇవ్వరు, సో వీకెండ్సే వస్తుంది. సో మాకు అన్నీ స్మూత్గానే వెళ్ళాయండి, ఏవి ఇబ్బందులు అయితే ఏం కాదు. మామూలుగా ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయానికి వస్తే ఈ వర్కింగ్ అవర్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దాని మీద డిబేట్ జరుగుతుంది. ఒక డిస్కషన్ అనేది మొదలైపోయింది. బాలీవుడ్ వాళ్ళు ఒక రకమైన ఫేజ్లో ఉంటే మన హీరోయిన్లు ఒక రకమైన ఫేజ్లో ఉన్నారు. దీని మీద ఒక ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం అండి? అంటే బాలీవుడ్లో ఎవరైతే స్టార్ హీరోయిన్ ఉన్నారో ఆవిడ చేసిన కామెంట్లు నేను చూశాను. అది ఆవిడ పర్స్పెక్టివ్. అలాంటి ఆవిడని పెట్టుకోవాలా వద్దా అనేది ప్రొడ్యూసర్ డైరెక్టర్ నిర్ణయం. నన్ను అడిగితే నా పర్సనల్గా ఇక్కడ సినిమా అనేది మేమేదో 9 to 5 జాబ్ చేయట్లేదు. మాదేం గవర్నమెంట్ ఆఫీస్ కాదు. మాకేం హాలిడేలు ఉండవు, మాకేం సండేలు ఉండవు. మేము అర్ధరాత్రులను షూట్ చేసుకుంటాం, ఎర్లీ మార్నింగ్ షూట్ చేసుకుంటాం. మేము ఒక పిచ్చితో ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తున్నాం. దానికి ఆర్టిస్టులు కోఆపరేషన్ తోడవుతే మేము మిరాకిల్స్ చేయొచ్చు. అంతేగాని ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ఖర్చులు, 4 క్యారీవన్లు పెట్టాలి, కుక్ ఉండాలి, షెఫ్ ఉండాలి, ఇవన్నీ పెడితే అయినా కూడా సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు అది ప్రొడ్యూసర్స్ కాల్. స్టిల్ వాళ్ళంత వర్త్ ఇట్ అని అనుకుంటే అలా వాళ్ళ కాల్. కానీ నేనైతే పర్సనల్గా మేమెంత ప్యాషనెట్గా ఉంటామో మా ఆర్టిస్టులు మా టెక్నీషియన్లు అంతే ప్యాషనెట్గా ఉంటేనే బెటర్ ప్రోడక్ట్ వస్తుంది నేను బిలీవ్ చేస్తున్నాను. మీరు ఏమైనా ఇలాంటి కండిషన్లు పెట్టిన హీరోయిన్లు కానీ హీరోలను కానీ పక్కన పెట్టారా ఈ జర్నీలో? పెట్టానండి, పెట్టాను. అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టు. వాళ్ళకి చాలా ఆఫర్స్ రావడం వల్ల చాలా ఎక్కువ మనీ డిమాండ్ చేస్తున్నారు. అదంతా కూడా ఓకే. బట్ నేను 6 తర్వాత షూటింగ్ చేయను, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. నేను అవుట్డోర్ అయితే రాను అంటారు. అవుట్డోర్కి వెళ్ళాలని సరదా మాకేం ఉండదండి. అక్కడికి వెళ్తే రియలిస్టిక్గా సినిమా ఉంటుంది అనే పాయింట్. ఇప్పుడు ఏదో ఊరు సెటప్ నేను ఇక్కడే సెట్ వేసి తీస్తే ఎలా ఉంటుంది, ఖర్చు గురించి కూడా కాదు. సెట్ వేస్తే అక్కడ రియలిస్టిక్గా వెళ్తే ఆర్టిఫిషియల్గా ఉండదు. ఒక వైడ్ లెన్స్ వేస్తే నాకు దొరుకుతుంది. వాళ్ళు ఏంటంటే మేము అవుట్డోర్ అయితే రాము, ఎందుకంటే అక్కడికి వెళ్తే ట్రావెలింగ్ మాకు 1 డే పోద్ది, నెక్స్ట్ ఆ ఒకటే వేరే సినిమాకి ఇస్తే ఇంకో 4 లక్షలు రెమ్యూనరేషన్ వస్తుంది అనేది ఉంటుంది. నాకు అది సినిమా అనేది ఎప్పటికీ లైబ్రరీలో ఉండిపోయే సినిమా. ఈ చిన్నవాటికి అసలు ఎందుకు అంత కాంప్రమైజ్ అవ్వాలి అనేది నచ్చదు. అవుట్డోర్ రాకపోవడం ఒకటైతే 6 తర్వాత చేయను అంటారు. అంటే అవుట్డోర్లో ఉన్న సీను సన్సెట్ తర్వాత అవుట్డోర్లో ఉన్న సీను ఇప్పుడు వాళ్ళు రానన్నారని ఇండోర్లోకి మార్చాలి. ఇంకా సినిమా అంతా ఇండోర్లోనే కనబడుతూ ఉంటుంది. ఎంత కాంపాక్ట్గా ఉంటుంది. ఇలా కొంతమంది రూల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం, తర్వాత రూల్స్ విన్నాక వద్దులేరా బాబు కొన్ని వాళ్ళ వల్ల సినిమాలు ఆడేస్తాం అని ఏం లేదు కదా అని. డెఫినెట్లీ దే ఆర్ మంచి పర్ఫార్మెన్స్, బట్ స్టిల్ ఇంకా ఆ కంఫర్ట్ జోన్ లేనప్పుడు ఎందుకు లేని వదిలేసి వచ్చాము. సరే, ఇలాంటి విషయాల్లో పరభాషా నటులు ఎంత కంఫర్ట్గా ఉంటారు, మన వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉంటారు? పరభాషా నటులు ఇలాంటి రూల్స్ ఏం పెట్టట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తారంటే తన మార్కెట్, తన డిమాండ్ వేరే లాంగ్వేజ్లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా విజిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది అని వస్తారండి. అవును. అంటే నేను పరభాష నటులు సపోర్ట్ చేస్తూ తెలుగు ఆర్టిస్టులని సపోర్ట్ చేయట్లేదని కాదు, ప్రాక్టికాలిటీ చెప్తున్నా. వాళ్ళ మీద మనం ఫ్లైట్ ఛార్జో హోటల్ స్టేయో పెట్టుకుంటే వాళ్ళు 1.5 కాల్ షీట్ అయినా చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చాక నేను హోటల్లో పడుకుంటా 6 తర్వాత చేయను అనే మాట నాకు తెలిసి అయితే ఎవరు చెప్పట్లేదు. సో డబల్ కాల్ షీట్ అయినా చేస్తారు. వాళ్ళకేంటి కష్టపడాలి, ఏమన్నా అందరికీ ఒక లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఆ టైంలోనే వాళ్ళు డిమాండ్లో ఉంటారు, దాని తర్వాత డిమాండ్ తగ్గిపోద్ది.
సో పరభాష వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఇంకా డెడికేషన్గా ప్యాషనెట్గా పనిచేస్తారని నేను చూస్తున్నా. చాలామంది చెప్పేది ఏంటంటే ఒక తమిళ హీరోను తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక మలయాళం నుంచి తీసుకున్నామండి, వేరే భాషల నుంచి తెచ్చుకున్నాం, అక్కడ వాళ్ళకి రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ తెలుగులో మాత్రమే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారండి. తమిళనాడులో 5 లక్షలకు దొరికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి 10 లక్షలు ఇస్తున్నారని చెప్పేసి, ఇక్కడ ప్రొడ్యూసర్లే రేట్లు పెంచేస్తున్నారని చెప్పేసి, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 2 థింగ్స్ ఉన్నాయండి. అక్కడ నుంచి ఆ ఆర్టిస్ట్కి మీరు అన్నట్టు 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి తీసుకొచ్చిన అంత డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్లీ అక్కడ 5 ఇస్తే మనం 7 ఇస్తాం. ఓకే, 2 లక్షలు ఎక్కువ ఇచ్చినా కూడా ఇక్కడ ఆయన కంఫర్టబుల్గా మన మాట విని మనం చెప్పినట్టు పనిచేస్తారు. అంటే మన డైరెక్టర్ చెప్పినట్టుగా టైం లైన్స్ ఇవన్నీ లేకుండా పనిచేస్తారు. ఇది ఒక పర్స్పెక్టివ్. సెకండ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ పర్సన్ ఆ క్యారెక్టర్ చేయడం వల్ల ఎలివేట్ అయ్యి చాలామంది ఇప్పుడు అందరం మన పాన్ ఇండియా మార్కెట్ అని మన సినిమా అదర్ లాంగ్వేజ్లో రిలీజ్కి వెళ్ళాలనే తాపత్రయం. సో ఫేస్ ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, ఆడియన్స్ కూడా సరే ఇది మన సినిమానే అని కనెక్ట్ అవుతారు అని తెచ్చుకుంటారు. థియేట్రికల్గా వెళ్ళకపోయినా ఇవాళ ప్రతి సినిమా మన తెలుగు సినిమాలు అన్నీ డబ్బింగ్ చేసి ఓటీటీలో పెడుతున్నారండి. సో వేరే లాంగ్వేజ్ వాళ్ళందరూ ఎప్పుడో చూస్తారు, 3 నెలలకు చూడొచ్చు, 6 నెలలకు చూడొచ్చు, సంవత్సరం చూడొచ్చు. వాళ్ళు చూసినప్పుడు సినిమాని ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి పరభాష నటుల వల్ల హెల్ప్ అవుతుంది అనేది ఒక ఫ్యాక్టర్ అండి. అంటే పోస్టర్ మీద యాక్టర్స్ని చూసి ఓటీటీ వాళ్ళు డబ్బులు పెంచుకుంటూ పోతారా? అలాంటిది అదేం ఉండదండి. చూసే ఆడియన్స్కి తెలిసిన ఇది అయితే కొంచెం ఎక్కువ కనెక్టివిటీ చూస్తారండి. ఎందుకంటే పరభాష అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడమే కాదండి, ఇక్కడ నుంచి అక్కడికి చాలామంది వెళ్ళి చేశారు. ఇప్పుడు అజయ్ గారు లాంటి ఆర్టిస్టులు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి చేశారు, సునీల్ గారు అక్కడ బిజీ ఉన్నారు, చాలామంది అంటే మ్యూచువల్ ఇక్కడ నుంచి అక్కడికి వస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళు కూడా మన ఆర్టిస్టులను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇదే రీజన్, వాళ్ళ సినిమాలు మన దగ్గర చూస్తారండి. ఒక తెలుగు హీరోయిన్ తీసుకుంటే ఈ సినిమాలో దక్షిత్ని కాకుండా ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉండదేమో. తెలుగు హీరోని తీసుకుంటే రీచ్ అనే యాంగిల్ నాకు లేదండి. ఈ కథకి రష్మిక లెవెల్ పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్ కావాలి. సో నేను ఫస్ట్ నుంచి యాక్టర్నే వెతికాను, హీరోని వెతకలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే హానెస్ట్లీ మన తెలుగు హీరోలు ఎవరు, నేను ఎంతమందిని అప్రోచ్ అయినా ఎంతమందితో ఫ్రెండ్షిప్ ఉన్నా సినిమాగా చూడరు. ఎవరిది వాళ్ళు, వాళ్ళ మార్కెట్, వాళ్ళ బిజినెస్ తప్పలేదు, వాళ్ళ ఇది వాళ్ళది. అలా చూస్తే ఇక్కడ క్లైమాక్స్ కొంచెం అమ్మాయి సైడ్ ఎడ్జ్ వెళ్తుంది, అది ఏ హీరో ఒప్పుకోడండి. సో నేను ఇంకా ట్రై చేయడం కూడా చేయలేదండి. అంటే మనకి అందరూ మనకు తెలిసిన హీరోలే కదా, ఇప్పుడు అందరితో ఫ్రెండ్షిప్ ఉంది, మనం అందరితో ఇంటరాక్ట్ అవుతుంటాం, వాళ్ళు ఎలా చూస్తారనేది మనకు తెలుసు కదా. ఇప్పుడు దుల్కర్ గారితో తెలుగులో ఎన్ని సినిమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఈ సినిమా ఎంత పే ఆఫ్ చేస్తుంది, ఎంత నిలబడుతుంది అని చూస్తారు తప్ప ఈ సినిమా అమ్మాయికి పేరు వస్తుంది అనే పాయింట్ ఆయన చూడరు. అందుకే మనం దుల్కర్ కానీ వేరే యాక్టర్స్ల దగ్గరికి వెళ్తున్నాం. అంటే నేను మన వాళ్ళని తక్కువ చేసి చెప్పట్లే, వాస్తవం ఏంటంటే వాళ్ళు సినిమాని సినిమాగా చూస్తారు. ఈ విషయంలో మన వాళ్ళు కొంచెం మారాల్సిన అవసరం, కొత్త కథలు మారాలి అని చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి అంతే. సినిమాలు ఆడడం ఇక్కడ ఇంపార్టెంట్. మీరు మలయాళంలో మోహన్ లాల్ గారి సినిమాలు చూడండి. అంటే నేను మోహన్ లాల్ గారు పెద్ద ఫ్యాన్, మోహన్ లాల్ గారితో చాలా దగ్గర అనుబంధం ఉంది. ఆయన ఒక సినిమా తక్కువ బడ్జెట్లో చేస్తారు, ఆ కథ బాగుంటే. ఒక సినిమా పెద్ద బడ్జెట్లో చేస్తారు, ఆ కథ డిమాండ్ చేస్తే. హృదయపూర్వం అన్న సినిమా అవును, చాలా తక్కువ బడ్జెట్లో చేస్తారు. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా రేట్ తక్కువనే ఉంటుంది, ఎక్కువ బడ్జెట్లో చేసిన సినిమా రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఒకటి ఎక్కువ రేటుకి అమ్మగానే తర్వాత తక్కువ చేసినవన్నీ ఆ రేటుకి అమ్మరు, ఎందుకంటే అది అంత పే ఆఫ్ చేయదని తెలుసు. మనం ఖర్చు పెట్టిన దాని మీద ఒక 20% మార్జిన్ వేసుకొని సినిమాని అమ్మడం అనేది గుడ్ పాయింట్. బట్ ప్రతి సినిమా హైయెస్ట్ లాస్ట్ సినిమా ఈ ఏరియాకి ఇంత అమ్మారంటే ఈ ఏరియాకి ఇంత అమ్మాలి అనే ఫార్మాట్లో మన తెలుగు ఇండస్ట్రీ స్టక్ అయిపోయి ఉంది. సో దానివల్ల మంచి కథలు వచ్చినా కూడా హీరోలు చేయలేకపోతున్నారు అనేది కూడా నా అభిప్రాయం. చాలా మంచి పాయింట్ రేస్ చేసింది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, పెద్ద స్టార్ ఒక 10 కోట్లతో 20 కోట్లతో అయిపోయి సినిమా తీస్తే చాలామందికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, అదే ఆ రేటుకే సినిమాని అమ్ముకోవచ్చు, ఎక్కువ ప్రొడక్షన్ జరుగుద్ది. ఇప్పుడు అలాంటి సినిమాలు మోహన్ లాల్ ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నారంటే ఆయన బడ్జెట్ కాంపాక్ట్ అన్ని చూసుకుని తక్కువ డేస్లో మంచి సినిమాలు చేస్తున్నారు.
నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు, నెంబర్ ఆఫ్ అవును. డేస్ తక్కువ ఉంటే తక్కువ డిమాండ్ చేస్తారు. బడ్జెట్ బట్టి కూడా హీరో రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందాక ఎంపరన్ సినిమా ఎంతో చేసింది అవును. అంటే మీరన్న హృదయపూర్వం అంత చేయాలని లేదు. అవును. అది వేరు ఇది వేరు, సినిమాలా చూడాలి. అవును. అంటే నాకు తెలిసి చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా రెమ్యూనరేషన్ పాయింట్స్ నాకు తెలియదు, కానీ ఉమ్. అన్ని టైప్ ఆఫ్ కథలు చేశారండి, అందుకే వాళ్ళు లెజెండ్స్ అయ్యారు. వాళ్ళు వాళ్ళు తగ్గి పక్క క్యారెక్టర్ లేపిన సినిమాలు చేశారు, వాళ్ళే అంతా తానే చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అవును. ఒక యాక్టర్గా అన్ని రకాలు కథలు అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తే మంచి మంచి సినిమాలు కొత్త సినిమాలు చాలా వస్తాయని నేను బిలీవ్ చేస్తున్నాను. కానీ ఈ మధ్య నేను విన్నది ఏంటంటే హీరోల దగ్గరికి వెళ్తే ఒక చిన్న కథలతో, లేదబ్బా నేను 40 కోట్లలో ఉన్నాను 50 కోట్లలో ఉన్నాను ఈ బడ్జెట్ కథలే చేస్తానని చెప్పేసి ఒక స్కేల్ పట్టుకుని కూర్చున్నట్టు చాలాసార్లు విన్నాను నేను. నేను విన్నానండి, అంటే ఉంది వాస్తవంగా. బట్ అందుకే నేను హ్యాపీగా మనకు నచ్చిన కథలతో దీనికి సూట్ అయ్యే స్టార్ క్యాస్ట్తో చేసుకున్నాను. అందుకే మీరు ఇందాక అసలు నేను తెలుగులో ఎవరిని ట్రై కూడా చేయలేదు. నాకు అందరూ తెలుసు కాబట్టి, అందరూ సిచ్యువేషన్స్ తెలుసు కాబట్టి, సరే వాళ్ళ చాయిస్ వేరు నా చాయిస్ వేరు అని వెళ్ళిపోయాను. పెద్ద పెద్ద హీరోలు, మాస్ హీరోలు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు సినిమాలను ఓటీటీలకు అమ్మడమే కొంచెం కష్టమైపోతుంది ఈ రోజుల్లో. రష్మికని చూపించి ఓటీటీకి అమ్ముకోగలిగారు ఈ సినిమాని ముందే? ఓటీటీ బిజినెస్ చేసామండి, అంటే రష్మిక గారు ఉన్నారు అని కాదు, కానీ ఓటీటీ బిజినెస్ చేసాం. అలా అంటే నాకు పలానా వాళ్ళు ఉంటే ఓటీటీ బిజినెస్ ఎక్కువ అవుద్ది అనే యాంగిల్ లేదు. అందుకే నేను దీక్షిత్ని చూస్ చేసుకున్నాను. అంటే దీక్షిత్ని కూడా నేను ఏం బిలీవ్ చేశానంటే, బాయ్స్ తర్వాత సిద్ధార్థ్ గారికి తెలుగులో మార్కెట్ స్టార్ట్ అయ్యి నువ్వు వస్తా ఉంటేనే వద్దంటన్నా లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయ్యారు. తను కూడా మంచి పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్, తను ఇంకా బ్యూటిఫుల్ కథలు చెప్పగలుగుతాడు, చేయగలుగుతారు అని స్ట్రాంగ్గా బిల్. కరెక్ట్ క్యారెక్టర్లు పడితే స్టార్ మెటీరియల్ అండి దీక్షిత్. ఏ సినిమా చూసి లాక్ అయ్యారండి మీరు? అంటే నేను పెర్ఫార్మర్ సినిమాలు దియా అవి చూశాను, తర్వాత దసరాలో చూశాను. దసరాలో అంత బాగా చేశాడు, బట్ తను ఎంతైతే తన పొటెన్షియల్ ఉందో అంత వచ్చిందని నేను అనుకోలేదు. బట్ కన్నడ సినిమాలు బాగా చూశాను. అండ్ అదంతా పక్కన పెడితే మా సినిమా ఫస్ట్ డే షూట్లో నేను చూస్తే అరే స్టార్ దొరికాడు రా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదో ఏర్పాటు చేస్తుంటారు కదా, పెద్ద స్టార్లు ఎవరైనా పిలుస్తున్నారు ఈ మధ్య? ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనగానే ఒక పెద్ద స్టార్ రావాలి, స్టేజ్ మీద ఏదో మాట్లాడాలి, ఈ సినిమాకి ఏదో మైలేజ్ రావాలి, ఇలా నేను అది బిలీవ్ చేయను. నాకు సినిమా సక్సెస్ అయ్యాక మీరు 10 ఫంక్షన్లు పెట్టండి సినిమాని లేపడానికి. ముందొచ్చి మాయ మాటలు చెప్పడం, ఇప్పుడు నేను ఈ మాట చెప్తేనే ఆడియన్స్ థియేటర్కి వస్తారు అనడం, అది నేను పర్సనల్గా బిలీవ్ చేయట్లా. సో అంటే పాపం నేను వెళ్ళి ఏ స్టార్ని అడిగినా ప్రాబ్లీ రష్మిక గారితో ఉన్న రిలేషన్షిప్తో వాళ్ళు వస్తారు ఏమో, అరవింద్ గారి సినిమా అంటే వస్తారు, అది కాదు. కానీ నా పర్సనల్గా అయితే అసలు సినిమా ఫస్ట్ రిలీజ్ చేసి సినిమా బాగుంది అన్నప్పుడు ఇప్పుడు స్టార్స్ని తీసుకుంటాను. బేబీ సినిమాకి మాకు అదే వర్కౌట్ అయింది. ప్రీ రిలీజ్కి జస్ట్ అరవింద్ గారు మేము టీము మేమే ఉన్నాం. సినిమా రిలీజ్ అయినాక సినిమా టాక్ హిట్ వచ్చిన తర్వాత ఫస్ట్ విజయ్ గారితో ఒక ఫంక్షన్ చేసాం, అది అయిన తర్వాత బన్నీ గారితో ఒక ఫంక్షన్ చేసాం, అదయ్యాక చిరంజీవి గారితో ఫంక్షన్ చేసాం. ఏ స్టార్లు మా మీద ప్రేమతో వచ్చినా వాళ్ళ సినిమా నచ్చి వచ్చారు. బన్నీ గారు లాంటి వాళ్ళు మోమాటానికి రాలేదు, వాళ్ళకి జెన్యున్గా సినిమా నచ్చి ఇచ్చారు. అది ఒక హ్యాపీనెస్ వస్తుంది. అంటే చూసి వాళ్ళకి నచ్చి హ్యాపీనెస్తో మనకు సపోర్ట్ చేయడానికి ఒక మాట చెప్పడానికి వచ్చినా, ఏ రకంగా సపోర్ట్ చేసినా, ఒక ట్వీట్ వేసినా కూడా అదొక హ్యాపీనెస్ వస్తుంది. రిలీజ్ ముందు ఏంటో తెలియకుండా ఆబ్లిగేషన్ చేసి ఏదో చేయడం అనేది ఈ ఫార్మాట్ పెద్ద నాకేం ఎక్కదండి. ఈ మధ్యకాలంలో లిటిల్ హార్ట్ సినిమా చూసి స్టార్స్ కూడా దాన్ని భుజాల మీద తీసుకుని ప్రమోట్ చేశారు. ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో అదేనేమో. అవును, జెన్యున్గా వచ్చాయి. ప్రతి స్టార్ చూశారు, ప్రతి స్టార్ నచ్చి ట్వీట్ వేశారు, సపోర్ట్ చేశారు. సర్ప్రైజ్ అంటే బన్నీ గారు లాంటి వాళ్ళు లిటిల్ హార్ట్ సినిమా టాక్ వచ్చాక క్యూబ్ లైసెన్స్ అడిగితే 5 minutesలో ఆయన ఇంట్లో ఉంటుంది. కానీ ఆయన
ఏఎంబీకి వెళ్ళి సినిమా చూశారు. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్లో జనాలతో కలిసి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ పొందాలని ఆయన వెళ్ళారు. సో అవి మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మన సినిమా బాగుంటే అలాంటివి ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఇందాక డిస్కషన్ వచ్చినట్టు, ఈ మధ్యకాలంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, ప్రెస్ మీట్లో మైకులు పట్టుకొని ఛాలెంజ్లు చేయడం, ఈ సినిమా ఆడకపోతే నెక్స్ట్ నా సినిమాలు చూడొద్దని చెప్పడం, లేదంటే నేను రిటైర్ అయిపోతానని స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇదంతా ఏంటి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడము? లేదండి, అది వాళ్ళు నమ్మి చేశారండి. అంటే ఇప్పుడు నాని గారు ఆ మాట చెప్పారు, ఆయన నమ్మకం ఎంత బలమైందో చెప్పడానికి చెప్పారు. ఆయన స్టార్, నిజంగా ఆయన ప్లేస్లో ఉంటే నాకు తెలిసి ఎవరు చెప్పరండి. అంటే కోర్ట్ అనే ఒక చిన్న సినిమా కోసం ఆయన నెక్స్ట్ వచ్చే హిట్ 3 అనే పెద్ద సినిమాని రిస్క్ చేసి ఆ మాట చెప్పరు. పనంగా పెట్టారు అది లెటర్లు దాన్ని తాకట్టు పెట్టి దీన్ని నిలబెట్టారు. అది వాళ్ళ నమ్మకం. అది నేను తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. చాలామంది ఇప్పుడు వంశన్న మ్యాడ్ సినిమా అప్పుడు జాతిరత్నాల కన్నా ఒకసారి ఎక్కువ నవ్వకపోతే నన్ను అడగండి అన్నారు. అది ఆయన నమ్మకం. ఆ నమ్మకం నిలబడింది. కొంతమంది నమ్మకంతో చెప్తారండి, అది చూసి కొంతమంది ఇలా చెప్తేనే వస్తారేమో అని ఊరికే చెప్తూ ఉంటారు. అది తప్పు. నిజంగా ఒక స్ట్రైట్ అవే ఒక మాట చెప్పండి సార్, ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? వరస్ట్గా ఉన్నాను. అంటే సినిమా అంటే పిచ్చి ప్యాషన్తో వచ్చి సినిమాలు చేస్తున్నాం, సగం జర్నీ సాగిచ్చేసాం. ఇప్పుడు అన్నీ తెలుసు, మనం ఇదే అని ఫిక్స్ అయిపోయాం. ఇంక ఇప్పుడు వెనక్కి బయటికి వెళ్ళలేము. బట్ హానెస్ట్గా చెప్పాలి అంటే ఒక సినిమా తీస్తే అది నాన్ థియేటర్కల్ చేయడానికి చుక్కలు కనబడతాయి. ఒక సినిమా ప్రమోట్ చేయడానికి చుక్కలు కనబడుతున్నాయి. ఒక సినిమా ఆడియన్స్ థియేటర్ తీసుకెళ్ళడానికి, అంటే ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కష్టం. ఎంత చేసినా ఫుల్ రిస్క్, 100% బర్డెన్ ప్రొడ్యూసర్ మీదే ఉంటుంది. ఇవాళ నాన్ థియేటర్కి అవ్వకుండా కూడా ఇంకా ఇంకేం చేయలేము, ఎంతకన్నా వెయిట్ చేయలేము, థియేటర్కి అందరూ వచ్చేస్తున్నారు. అంటే ఫుల్ రిస్క్ ప్రొడ్యూసర్ మీదే ఉందిగా. అండ్ పాతకాలంలో లాగా బయ్యర్స్ కూడా ఏం లేరు. టాప్ 10 హీరోస్కి పక్కన పెడితే దాని కింద అసలు ఎవరికి బయ్యర్స్ లేరు, అందరూ ఓన్ రిలీజ్కి వెళ్ళాలి. సో ఫుల్ రిస్క్ ఈజ్ బై ప్రొడ్యూసర్స్. సో చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చూస్తే చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక సినిమా మనకు వర్కౌట్ అయిందనుకోండి, మన జడ్జిమెంటు, మన అదృష్టం ఇవన్నీ పక్కన పెడితే తర్వాత ఒక్క సినిమా పోయిందనుకోండి, ఈ వచ్చింది డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోద్దండి. ఏం మిగల్చదు. కొన్ని సినిమాలకి ఇంకెక్కువ పట్టుకెళ్ళిపోతాయి, ఏం మిగల్చదు. ఆ హ్యాపీనెస్ మనకేం ఉండదు. చేతుల నిండా డబ్బులు చూసిన సినిమా ఏంటి? చేతి నిండా డబ్బులు చూసిన సినిమా, లాభాలు చూసిన సినిమా. ప్రొడ్యూసర్గా అయితే డెఫినెట్లీ, అంటే నేను కో ప్రొడ్యూసరు. అవును, కో ప్రొడ్యూసర్గా అయితే డెఫినెట్లీ బేబీ. ప్రొడ్యూసర్గా చెప్పుకోవాల్సి వస్తే ప్రొడ్యూసర్స్గా నేను చేసింది ఊర్వశి రాక్షసు, అంబాజీపేట, తర్వాత గర్ల్ ఫ్రెండ్ అండి. ఊర్వశి రాక్షసు మంచి ప్రాజెక్టు, అంబాజీపేట డబ్బులు చూసాం. చిన్న అమౌంటే, బట్ స్టిల్ ఆ ప్రాజెక్ట్ సైజ్కి అది గుడ్ అమౌంట్. కో ప్రొడ్యూసర్గా సినిమాలు ఎక్కువ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఒకే సినిమాని మీ భుజాల మీద మోసుకుంటూ వెళ్ళడం భారంగా అనిపిస్తుంది? అలా ఏం లేదండి. అంటే నన్ను నమ్మి నన్ను జాయిన్ చేసుకున్నారండి, అంతే. ఎందుకంటే కో ప్రొడ్యూసర్గా చేసిన సినిమా అంటే ఆ స్క్రిప్ట్ మనం సెలెక్ట్ చేసి మనం భుజాల మీద వేసుకున్న సినిమాని కాదు, వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు మనని జాయిన్ చేసుకున్నారు. ఫ్రెండ్షిప్లో కొన్ని ఉన్నాయి, లేదు మన వల్ల కొంచెం ఎగ్జిక్యూషన్ ఏదైనా బెటర్గా చేస్తామని కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయి. అలాంటప్పుడు మీకు క్రియేటివ్ ఫ్రీడమ్ దొరుకుతుందండి? యాజ్ ఎ సింగిల్ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఉన్న ఆ ఫ్రీడమ్ కో ప్రొడ్యూసర్గా దొరుకుద్దా? ఆ హ్యాపీనెస్ వస్తుందా ఒకవేళ హిట్ కొట్టినా? వస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అవతల వ్యక్తి మనల్ని నమ్మి మనల్ని జడ్జ్మెంట్ కానీ ఒపీనియన్ కానీ అడిగితే, మనం షేర్ చేసుకున్న ఒపీనియన్ మనకి సింక్లో ఉంటే జర్నీ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ ఇబ్బంది ఏం లేదు. కాంట్రాస్ట్ ఒపీనియన్స్ ఉంటే మాత్రం కష్టం. ఆ ఒక సినిమాతోనే ఆగిపోతాం. బ్రాండ్ వాల్యూ అంటే బ్యానర్ వాల్యూకి బ్రాండ్ రావడం అదేమైనా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇండస్ట్రీలో? బ్యానర్ వాల్యూ అంటే డెఫినెట్లీ ఉపయోగపడుతుందండి. అందుకే సితారా లాంటి సినిమాలు, మైత్రి సినిమాలు, గీతా ఆర్ట్ సినిమాలు, రాజుగారి సినిమాలుకి వాళ్ళకంటూ ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది. వాళ్ళ సినిమా వాళ్ళు కొత్త వాళ్ళతో తీసిన బేసిక్ రెవెన్యూ అనేది వస్తుంది. బేసిక్ ఓపెనింగ్ అనేది ఒకటి వస్తుంది.
ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది, కింద 4 భాషలు 5 భాషల్లో వేశారు. నిజంగానే పొటెన్షియాలిటీ ఉందండి మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమా చూడాలని ఆతృత జనాలకు ఉందా? మనం కేవలం అవి పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడానికి వేసుకుంటున్నామా? అలా ఏం లేదండి. గర్ల్ ఫ్రెండ్ సినిమా 2 లాంగ్వేజ్ రిలీజ్ అవుతుందండి. ఒకటి హిందీ, ఒకటి తెలుగు. ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ చేద్దామని అనుకున్నాం. బట్ టువర్డ్స్ ఎండ్కి వచ్చేసరికి తెలుగు కాపీ ఎంత పర్ఫెక్షన్గా ఉంటుందో అదర్ లాంగ్వేజ్ కాపీ కూడా అంతే పర్ఫెక్షన్గా ఉండాలండి. మనం ఏదో ఫార్మాలిటీ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు. అంత పర్ఫెక్షన్గా చేయాలంటే ఇంకొంచెం టైం కావాలి మాకు. సో ఆ కాపీ రెడీ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. సేమ్ టైం మార్కెటింగ్ కూడా చేయాలి. ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తే గ్రాంటెడ్గా తీసుకోకూడదు. తమిళ్లో మనం అగ్రెసివ్గా ప్రమోషన్ చేయాలి. కన్నడ అని మలయాళం అని చేయాలి. అది చేసే టైం మనకు ఉండాలి. అది కూడా లేనప్పుడు చేయకూడదు. సో ఆ రీజన్స్తో మేము అదర్ 3 లాంగ్వేజెస్ డ్రాప్ అయ్యాం. హిందీ ఒకటి ఎందుకు చేస్తున్నామంటే హిందీ మార్కెట్ పెద్దది. అండ్ డెఫినెట్లీ హిందీలో కూడా ప్రమోషన్ చేస్తేనే సినిమా నిలబడుతుంది. బట్ దాని కన్నా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాంటి కథలు ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా తీసుకువెళ్ళాలి. హిందీ మార్కెట్ పెద్దది. సో మంచి కథ ఉంటే తీసుకెళ్ళాలి అనే ఒక ఫీలింగ్తో హిందీ ఒకటి చేస్తున్నామండి. బట్ డెఫినెట్లీ హానెస్ట్లీ హిందీలో మేము అగ్రెసివ్గా ప్రమోషన్ చేయట్లేదు. చేసే బడ్జెట్ కూడా లేదు. అంటే హిందీలో ప్రమోషన్ చేయాలంటే 10 కోట్లు పెట్టాలి. ఇంకొక సినిమా తీయాలి ఇక్కడ. నిజంగా ఇక్కడ ఒక సినిమా అంటే వాళ్ళ స్టేట్స్ ఎక్కువ కదండి. అంటే నార్త్ ఇండియా అంటే మొత్తం స్టేట్స్ ఎక్కువ. అండ్ సరిపోదేమో అలా ముంబైలో ఒకటి చేస్తే సరిపోదు. అన్ని చాలా సిటీస్ తిరగాలి. అండ్ తిరగడం ఒకటే కాదు, అక్కడ యాడ్స్ కానీ, అక్కడ హోర్డింగ్స్ కానీ, అక్కడ పిఆర్ ఇది కానీ ఎక్కువ మంది ఉంటారు. సో 10 కోట్లు అవుద్ది. సినిమాని కరెక్ట్గా రీచ్ చేయాలంటే 10 crores అవుద్ది. అది ఇప్పుడు ఈ సినిమా మేము ఎఫోర్డ్ చేయలేము. అండ్ అంత టైం కూడా లేదు. తెలుగులో ఎంత బడ్జెట్ అండి మామూలుగా ప్రమోషన్కి, ఇలాంటి సినిమాలకి, ఇలాంటి మీడియం రేంజ్ సినిమాలకి? ఇలాంటి మీడియం రేంజ్ సినిమాకి తెలుగులో కూడా 1 కోటి రూపాయలు పెట్టకపోతే ఏ సినిమా ప్రమోషన్ కనబడట్లేదండి. ఇంకా బెటర్గా కనబడాలంటే 2 కోట్లు పెట్టాలండి. మామూలుగా మీరు ప్రెస్ మీట్లు పెడతారు, ఏదో టీజర్ లాంచ్లు అలాంటివి పెడతారు, ట్రైలర్ లాంచ్లు పెడతారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారు. నిజానికి ఇన్ని ఫంక్షన్స్ చేయడం వల్ల ప్రమోషన్ పరంగా ఏమైనా హెల్ప్ అవుతుందండి? వీటిని చూసి జనాలు థియేటర్కి వస్తున్నారు అంటే రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ ప్రమోషన్ వల్ల అయితే హెల్ప్ అవ్వదండి. ఏదో అందరు సినిమాలు చేస్తున్నారు, మనం కూడా ఇలానే చేయాలి, రోజుకి ఇంటర్వ్యూలు చేయాలి, రోజుకి ఇది ఆర్టికల్స్ పడాలి అనే రెగ్యులర్ యాంగిల్లో చేస్తే మాత్రం అదేం వర్కౌట్ అవ్వదు. కంటెంట్ మాట్లాడాలి. మనం మాట్లాడే జనాలకు రీచ్ అవ్వాలి. జనాలకి ఈ సినిమా ఏంటి అనేది అర్థం అవ్వాలి. ఈ సినిమా దేని గురించి అని అర్థం అవ్వాలి. ఈ సినిమా వెళ్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఎగ్జైట్ చేయాలి. దీని మీద ప్రమోషన్ డిపెండ్ అవుతుందండి. బట్ ఆ రెగ్యులర్గా పెట్టేది ఇప్పుడు అది మనం చేయకపోతే అరే ఈడేం చేయట్లేదు, వీడికి నమ్మకం లేదా అనుకుంటారని చేయడమే తప్ప యాక్చువల్లీ హుక్ అయ్యే పాయింట్ అయితే రెగ్యులర్ ప్రమోషన్ కాదండి. ఈ బుక్ మై షోలో లైక్స్ కొనడం ఇవి ఏమైనా హెల్ప్ అవుతాయా? ఏం అవ్వదండి. అదే ఇన్సెక్యూరిటీతో చేయడం అని అన్నారు కదా, అంతే. పక్కనోడు చేస్తున్నాడు, మనం చేయకపోతే ఎలా, వాడు మనం తొక్కుతాడేమో, లేదంటే మనం తక్కువగా కనబడతాము వాళ్ళ ముందు, మనం ఎప్పుడూ బెటర్ పొజిషన్లో ఉండాలి, ఈ ఇన్సెక్యూరిటీలతో చేయడం తప్ప దానివల్ల ఏం కాదన్న. ఏమంటే ఇవాళ ఆడియన్స్ చాలా స్మార్ట్ అండి, మనకన్నా స్మార్ట్. ఒక ధీరజ్ అనుకుంటే ధీరజ్కి 100 రెట్లు ఉన్నారు ఆడియన్స్. వాళ్ళని మనం మాయ చేయడానికో, వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడానికో ట్రై చేస్తే అప్పుడు పడేటట్లేడు. జెన్యూనిటీ అనేది వాళ్ళకి కనబడితే, పొటెన్షియల్ అనేది వాళ్ళు చూస్తే అప్పుడే సినిమాలు పే ఆఫ్ అవుద్దండి. నేను 100 హోర్డింగ్లు వేస్తే ఎవడు రాడండి. టీవీ యాడ్లో వరుసగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రోజు ఉతికినా ఎవడు రాడండి. యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్లో వ్యూస్ కనబడడానికి ఇంకో 25 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టినా ఎవడు రాడండి. అక్కడ వరకు చూసి సర్లే అనుకొని వెళ్ళిపోతారండి. వాళ్ళు మనకన్నా స్మార్ట్. మనం ఇదంతా మన ఇన్సెక్యూరిటీతో చేస్తున్నాం అంతే. అంటే ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి కంటే మన హడావుడి కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాను అంతే. అవతలోడి కన్నా మనం పెద్ద అని చెప్పుకోవడం కోసం, ఆడికన్నా మనం గొప్ప అని ఫీల్ అవ్వడం కోసం చేస్తున్నాం అంతే. సరే, ఎప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని సినిమాలు చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా మాకు కంటెంటే కనిపిస్తుంది. ఇదే ఆడియన్స్ థియేటర్కి రప్పిస్తుందని అనుకుంటూ, కోరుకుంటూ
థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.